ప్రకృతిలోని జీవరాశులను ఆరాధించే సంప్రదాయం హిందూ సమాజంలో ఉంది. హిందూ ధర్మం అంటే ప్రకృతిని ఆరాధించడమే. అలాంటి ప్రకృతి గత కొన్నాళ్లుగా కాలుష్యానికి గురవుతోంది. శబ్ద, వాయు, జల, ఇతర రకాలైన కాలుష్యాలతో పర్యావరణం దెబ్బతింటోంది. ఫలితంగా మానవులపైనే ప్రభావం పడుతోంది. ఒకప్పుడు మానవుడి జీవితకాలం 100 ఏళ్లు ఉంటే ఇప్పుడు 50 ఏళ్లు ఆరోగ్యంగా జీవించలేకపోతున్నారు. కాలుష్యానికి కారణమైన పనులు, అలవాట్లు పట్టణాల నుంచి ఎప్పుడో గ్రామాలకు వ్యాపించాయి. కాలుష్య నివారణకు ఇక ప్రతి ఒక్కరూ నడుం బిగించకపోతే రాబోయే తరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఇక వినాయక చవితి దగ్గర పడుతోంది. ఈ క్రమంలో చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. వీటి వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని తెలిసినా అదే చేస్తున్నారు. తాజాగా కొందరు విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాలంటూ భద్రాచలంలోని ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో మట్టి విగ్రహాలను తయారు చేయించారు టీచర్లు. పెద్ద ఎత్తున స్టూడెంట్స్ మట్టిని సేకరించారు. ఆ తర్వాత దాన్ని స్కూల్కి తీసుకువెళ్లి స్వయంగా తమ చేతులతో మట్టి విగ్రహాలను తయారు చేశారు. చిన్నారులు తమ పొట్టి చేతులతో చిట్టి గణపతులను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పలు సూచనలు చేస్తూ విగ్రహం ఎలా తయారు చేయాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులంతా ఉత్సాహంగా విగ్రహాలను తయారు చేశారు. అందరూ తయారు చేసిన విగ్రహాలను తమ ఇళ్లకు తీసుకువెళ్లారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ రక్షణ కోసం ముందుకు రావాలని, మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు తాము తయారు చేసిన విగ్రహాలను తమ ఇళ్లకు తీసుకువెళ్లి పూజలు చేస్తామని చెప్పారు. వినాయక చవితి సందర్భంగా ఈ మట్టి విగ్రహాలనే వేడుకలకు ఉపయోగించుకుంటామని అన్నారు. ఈ మేరకు టీచర్లు మాట్లాడుతూ సమాజంలో పెరిగిపోతున్న కాలుష్య నియంత్రణను తగ్గించేందుకే ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. విద్యార్థులకు మట్టి గణపతులు తయారు చేయడం, పర్యావరణాన్ని కాపాడడం గురించి నేర్పించడం వల్ల భవిష్యత్తు తరాల వరకు చేరుతుందని చెప్పారు. విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం పట్ల నెటిజన్లు, సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోటీపడి పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించడం కన్నా పర్యావరణ హితం కోసం పాటుపడాలని అంటున్నారు. భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ముందడుగు వేయాలని అంటున్నారు.